అందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. నా ఛానల్‌కి చాలా 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 గ్యాప్ వచ్చింది. అందరూ కూడా చాలామంది మెసేజ్‌లు చేస్తున్నారు. ఎందుకు మేడం కొత్తగా ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ అవ్వట్లేదు. మేము మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటామని. కొంతమందికున్న ధర్మ సందేహాలు కూడా పాపం మెసేజ్‌ల ద్వారా నాకు తెలియజేస్తున్నందుకు నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే అందరికీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు గ్యాప్ వచ్చిందనేది కూడా నేను మీకు చెప్పాలి. అంటే కొంచెం అనారోగ్య రీత్యా, అలాగే నేను కొంచెం ఈ మధ్యలో కొన్ని తీర్థయాత్రలు చేశాను. దానివల్లను కొన్ని మనకి కుటుంబ పరంగా పనులు కూడా చాలా ఉంటాయి కదా! అలా నాకు ఛానల్‌కి కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ మీరందరూ కూడా నన్ను ఆదరించండి ఇంకా. అలాగే ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకే సందేహం ఉన్న కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అలాగే మీకు ఏదైనా టాపిక్ కావాలి, అమ్మ మీరు చెప్పేది ఇది కాదు మాకు ఈ టాపిక్ కావాలి అంటే నేను ఆ టాపిక్సే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అలాగే ఇప్పటికీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తూ, చూస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పాను. నిజంగానండి. భక్తి అంటే ఏమిటి? మనము ఛానల్‌ని కూడా కొత్త వేలో తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓన్లీ పూజలు, ధర్మ సందేహాలే కాకుండా ఆరోగ్యపరమైనవి. భక్తి అంటే ఏంటిది? మన ప్రకృతిలో వనరులను ఎలా కాపాడుకోవాలి? అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలా సమస్యల్ని ఎదుర్కోవాలి? ఏ ఏ విధంగా సాఫ్ట్ కార్నర్‌తో మనం అన్నిటినీ కూడా సమాజంలో కానీ, బంధువుల్లో కానీ, చుట్టుపక్కల వాళ్ళతో కానీ, ఎక్కడికైనా వెళ్ళినా, ఏ షాపింగ్‌కెళ్ళినా ఎలా మనం బిహేవ్ చేయాలి? ఇలాంటి జనరల్ టాపిక్స్‌తో కూడా నేను కొత్తగా మీ ముందుకి రాబోతున్నా అనమాట. అలాగే మనం ఏ విధంగా సాధన చేయాలి? పూజ వేరు, ఆధ్యాత్మికం అంటే యోగం వేరు అనమాట. పూజా విధానంలో చాలా నవవిధ భక్తి విధానాలు ఉంటాయి మనకి. ఆ విధానాల్లో ఒకటి పూజ అనమాట. ఎవరెవరు ఏ ఏ రకాలుగా చేస్తారు, ఏ ఏ విధాలుగా చేస్తే మనకు మంచిదో మనం కూడా తెలుసుకుందాం. అవన్నీ కూడా నేను మీ ముందుకి కొత్తగా నూతన ఒరవడితో నేను మీ ముందుకి రాబోతున్నాను. అలాగే మన వాళ్ళందరూ కూడా నిజంగా అండి ఎంత ప్రేమ అనుకోవాలి అంటే, అందరూ కూడా అమ్మ ఎందుకు రావట్లేదు మీరు ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ అవ్వట్లేదు. ఫోన్ నంబర్‌లు ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మరి అడుగుతున్నారు. మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకు అప్‌లోడ్ అవ్వట్లేదు అని. కొద్దిపాటి కాదులెండి. దాదాపుగా 9, 10 మంత్స్ గ్యాప్ వచ్చేసింది. మళ్ళా కొంచెం కొత్త ఉత్సాహంతో నేను మీ ముందుకొస్తున్నా కాబట్టి నన్ను ఆదరించమని కోరుకుంటున్నాను. స్వస్తి.